కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 12వ వచనం మనందరం కలిసి చదువుకుంటాం. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 12వ వచనం మనందరం కలిసి చదువుకుంటాం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, భూమి దాని ఫలమునిచ్చును. అంతవరకు చాలు. ప్రభువును ఆరాధించడానికి చేరిన మనం ఆయన పరిశుద్ధులంగా, ఆయన బిడ్డలంగా, ఆయన కోరినట్లుగా ఆత్మతో సత్యముతో ఆయన మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఏంటి ఆత్మనంటే, వాక్యానుసారంగా ప్రభువుని మనం ఆరాధించాలి. అప్పుడే ప్రభువు మనల్ని బట్టి సంతోషించేవాడిగా ఉంటాడు. అలాగే మనం ఆత్మీయమైనటువంటి స్థితికి కూడా అది కారణంగా ఉంటుంది. కాబట్టి ఏంటి ఆత్మ అని మనం చదివినట్లయితే, ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాక్యం ఏంటంటే, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. కాబట్టి ఆయన మనకు ఉత్తమమైనది అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటాడు. భక్తుల జీవితాల్లో మనం తెలుసుకున్నట్లయితే లేక ధ్యానించినట్లయితే, అననుకూలమైనటువంటి పరిస్థితుల గుండా వారు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము కానివ్వండి, యాకోబు కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, అలాగే దావీదు, అలాగే షద్రక్ మేషక్ అబేద్నెగోలు, అలా మనం చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ కూడా కొన్ని అననుకూలమైనటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన యోగ్యుడైనటువంటి వాడు. కాబట్టి ఆయన తన భక్తులైనటువంటి వారికి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఉత్తమమైన దానిని మీకు అనుగ్రహించుదును. అలాగే భక్తులైనటువంటి వారు కూడా ఒక నిరీక్షణతో ముందుకెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఏంటి ఆ నిరీక్షణ ఏంటంటే, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. కాబట్టి మనము కూడా వారి నిరీక్షణ ఎక్కడ కూడా తప్పిపోలేదు. దేవుని యందలి నిరీక్షణ ఆయన తొలగిపోయినట్లుగా మనం చూడం. ఆయన మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆ నిరీక్షణతో భక్తులు ఉన్నారు. వారి వారి జీవితాల్లో తుదకు వారు మహాభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడేటువంటి వాడిగా ఉన్నాడు. ఏంటనంటే, తుదకు నీవు మహాభివృద్ధి నందుదు. కాబట్టి అట్లనే భక్తులైన వారు అందరూ కూడా తుదకు వారు మహాభివృద్ధి నొందినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నేను చెప్పే అంశం ఏంటంటే, ప్రస్తుతం ఆత్మీయమైనటువంటి జీవితాల్లో వ్యాధి, బాధ, బలహీనత, శోధన, వేదన ఇట్లాంటివి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణ ఏంటంటే, ఉత్తమమైన దానిని దేవుడు మనకు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. ఎట్లా మనం ప్రభువుని ఆరాధించాలి? ఈ వ్యాధిలో ఉన్నా, ఈ బాధలో ఉన్నా, ఈ దుఃఖంలో ఉన్నాను, ఈ యొక్క నిరుత్సాహమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఎట్లా నేను ప్రభువుని ఆరాధించగలను? ఎట్లా నేను ప్రభువును స్తుతించగలను? ఎట్లా ప్రభువుని నేను ఘనపరచగలను? ఎట్లా ప్రభువుని గురించి నేను పాడి పొగిడే పరిస్థితులు ఉండగలను అనేటువంటి ఆందోళన మనకు కూడా ఉంటుంది. కానీ దేవుడు మనకు ఆరాధించడానికి అనుగ్రహించినటువంటి నిరీక్షణ ఏంటంటే, ఆయన మనకు ఉత్తమమైన దానిని అనుగ్రహించను. కాబట్టి ఈ అంశాన్ని మనం ఆధారంగా చేసుకుని గతంలో కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. ఏంటి కొన్ని విషయాలంటే, గతంలో 5 విషయాలు మీకు చెప్పినట్లుగా నాకు జ్ఞాపకం. ఏంటి 5 విషయాలు అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయమైన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన కాగా ఏలయనగా మనకు కుమారుణ్ణి అని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయమైన కుమారుని మనకు అనుగ్రహించెను. కాబట్టి పిల్లారా, లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆ లోకంలో నివసిస్తున్న మనల్ని కూడా దేవుడు ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఎంతో అని మనం చూస్తాం. ఎంతో అంటే అనంతము అని అర్థం. ఇన్ఫినిటీ లవ్,
ఇక్కడ అనంతమైనటువంటి ప్రేమ. ఎంతో మనల్ని ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన కుమారుని ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఆయన తన కుమారుని ద్వారా మనకు పడవలసిన పాప శిక్ష అంతా కూడా, మనం అనుభవించవలసిన, మన మీద పడాల్సిన శిక్ష అంతా కూడా ఆయన తన కుమారుని మీద వేయడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ప్రభు అంటాడు, నేను నలుగొట్టబోటు నా తండ్రికి ఇష్టమాయను. కాబట్టి ఆయన పరలోకపు తండ్రికి తన కుమారుడు మన గురించి నలుగొట్టబొట్టి ఆయనకి ఇష్టమైంది. అదే అనుగ్రహం. ఆయన మనకు అనుగ్రహించాడు. దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు. రెండవదిగా మనం చదివినట్లయితే, నేను గతించిన సమయంలో ఈ విషయాన్ని, కొన్ని విషయాలు మీకు తెలియజేశా. రెండవదిగా మనం చదివినట్లయితే, ఏలయనగా తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ కూడా దేవుని కుమారులనే అధికారాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. మొట్టమొదటిది తన కుమారుని మనకు అనుగ్రహించాడు. రెండవది మనకు ఒక అధికారాన్ని ఆయన అనుగ్రహించాడు. ఏంటి అధికారం? నేను దేవుని యొక్క కుమారుడను, నేను దేవుని యొక్క కుమార్తెను అనేటువంటి అధికారాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. మొట్టమొదటిది ఆయన తన కుమారుని మనకు అనుగ్రహించాడు. రెండవది మనకు ఒక నిరీక్షణ, మనకొక స్వాచ్ఛం, మనకొక అధికారము. అధికారం ఏంటంటే, నేను జీవము గల దేవుని యొక్క కుమారుడను, నేను జీవము గల దేవుని యొక్క కుమార్తెను అనేటువంటి అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. తన కుమారుని అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో ఆయన మనకు దేవుని కుమారులమని కుమార్తెలమని పిలువబడే లేక గర్వించే అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. మూడవదిగా లోకమంతా కూడా శాంతి లేదు, శాంతిని మనకు అనుగ్రహించున్నాడు. అందుకని అంటాడు కదా, అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో అంటాడు, శాంతిని మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను. కాబట్టి ఆయన శాంతిని మనకు అనుగ్రహించాడు. ప్రస్తుత దినాల్లో మనం చూసినట్లయితే ఎక్కడ శాంతి అనేది లేదు. ప్రపంచమంతా కూడా యుద్ధ వాతావరణాలే. రష్యా వారు ఇజ్రాయెల్ మీదకి వస్తున్నారు, ఇజ్రాయెల్కి సమర్థించి అమెరికా వారు రష్యా వారి మీదకి వెళ్తున్నారు, అలాగే భారతదేశం వారు బంగ్లాదేశ్ మీదకి వెళ్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా సమాధానం లేదు, శాంతి లేదు, సంతోషం లేదు. కానీ దేవుడు తన పిల్లలమైన మనకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, శాంతిని మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నా. శాంతి, సమాధానం, సంతోషం అనేది లోకంలో ఎక్కడా లేదు. ఏ సంతోషం? కానీ దేవుడు మనకు ఒక సంతోషాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క పిల్లలమనే సంతోషాన్ని. దేవుడు తన కుమారుని ఇచ్చడం ద్వారా, పాపము నుండి మనము విడుదల పొందడం ద్వారా దేవుడు తన కుమారుని ద్వారా మనకు సంతోషాన్ని ఇచ్చాడు. తన కుమారుని ద్వారా దేవుని యొక్క పిల్లలమని పిలువబడే అధికారాన్ని మనకు అనుగ్రహించాడు, సంతోషాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు, ఆయన తన అధికారాన్ని అనుగ్రహించాడు, శాంతిని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ శాంతి ద్వారా సంతోషం ఉంది. ఏంటి సంతోషం? నా దేవుడు నాకున్నాడు, నన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్టడు. అదే సంతోషం. అందుకనే మనం పాడుకుంటూ ఉంటాం పాట, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, నేడే యేసు నొద్దకు రమ్ము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనసఖ్యమైన సంతోషం. కాబట్టి చెప్పనసఖ్యమైనటువంటి సంతోషం. కాబట్టి ఈ సంతోషం ఎవరు ఇయ్యలేరు, ఈ శాంతిని ఎవరు ఇయ్యలేరు. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకి ఈ సంతోషం, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఈ శాంతి. అందుకని అంటాడు ఆయన, శాంతిని మీకు అనుగ్రహించ నేను వెళ్ళుచున్నాను. కాబట్టి లోకంలో ఎక్కడ శాంతి లేదు, ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ సంతోషం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల మీదకి వెళుతూ ఉన్నాయి. ఓకే, ఏ దేశంలో అయినా సంతోషం ఉందంటే ప్రాంతాల వారీగా సంతోషం లేదు, సమాధానం లేదు. ఒకవేళ ఏ ప్రాంతంలో అయినా సంతోషం ఉందా అంటే కులాల మధ్య శాంతి, సంతోషం లేదు. అణువున ప్రతి చోట కూడా అశాంతి.
అనువనున ప్రతి చోట కూడా సమాధానము లేని, సంతోషము లేని, శాంతి లేనిటువంటి జీవితాలే. కానీ నీ శాంతి, నా శాంతి, మనందరి శాంతి యేసులోనే, ఆయన మందిర ఆవరణాల్లోనే. మొట్టమొదటిది మీకు చెప్పాను, దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు. రెండవది, దేవుని పిల్లలమని పిలువబడే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మూడవది, శాంతిని మనకు అనుగ్రహించాడు. తర్వాత పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూస్తాం, 1వ అధ్యాయం 4వ వచనం. ఎవరైనా గట్టిగా చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అయ్యో, ఎవరు చదవట్లేదేమి? ఎవరికి బైబిల్ లేవా? కొంత గట్టిగా చదవండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను, ఏంటి మన అంశం ఏంటి చెప్పండి? రాహేలు చెప్పమ్మా, మన అంశం ఏంటి? అనుగ్రహం కదా. కాబట్టి మన అనుగ్రహం ఏమన్నాడే? అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను ఆయన మనకు అనుగ్రహించి, వాగ్దానముల నిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే ప్రభువా, నిన్ను నే కొనియాడేదల్, అల్లేలుయా పాడేదా, ప్రభు నిన్ను కొనియా. ఇక్కడ అమూల్యమైన, అత్యధికమైన, అమూల్యమైన వాగ్దానములను ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఎందుకనే పేతురు అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు అమూల్యమైనటువంటి వారు. అందుకనే భక్తుడు పాడతాడు, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను, పరిశుద్ధులారా పాడెదము. కాబట్టి పిల్లారా, మనం ఎవరమంట చెప్పండి? అమూల్యమైనటువంటి వారు. ఏ భార్య అయినా, ఏ భర్త అయినా ఒప్పుకుంటుందా నా భర్త అమూల్యమైన వాడని? పోనీ ఏ భర్త అయినా, ఏ భార్యనైనా ఒప్పుకుంటాడా నా భార్య అమూల్యమైనదని? లేకపోతే తల్లిదండ్రులు పిల్లలను ఒప్పుకుంటారా? పిల్లలు తల్లిదండ్రులను ఒప్పుకుంటారా? పోనీ స్నేహితులు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. కానీ ప్రభు నిన్ను నన్ను ఒప్పుకుంటున్నాడు. ఏమని? మనం ఎవరమంట? మనకు పేరు పెట్టాడు. ఏం పేరు అది? అమూల్యమైన వారు. మీరెవరు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు అమూల్యమైన వారు. అమూల్యమును అత్యధికమైన వాగ్దానములు దేవుడు మీకు అనుగ్రహించాడు. మనం అమూల్యమైన వారం కాబట్టి దేవుడు మనకేమిచ్చాడు చెప్పమ్మా? వాగ్దానాలు ఇచ్చాడు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? బైబిల్లో 3 రకాల ప్రజలు ఉన్నారు. బైబిల్లో 3 రకాల వాగ్దానాలు ఉన్నాయి. ఏంటంట? సాతానుడు అవ్వమ్మతో చేసిన వాగ్దానం. ఏం చేశాడు వాగ్దానం? చెప్పు. నీకు తెలుసా తెలీదా? చెప్పు. తెలీదా? అయ్యో, సర్పం వచ్చిందా? సర్పం రూపంలో వచ్చాడా సాతానుడు? వచ్చి అవ్వమ్మ గారి దగ్గర ఏమన్నాడు? నువ్వు ఈ పండు తిను, ఈ పండు తింటే నువ్వేమైపోతావు? దేవదూతలు అయిపోతావు. నేను దేవదూత, మనిషి అంటే ఆశాజీవి. దేవుని కుమారుడు ఎక్కువ, దేవదూతలు ఎక్కువ? దేవదూతం అయిపోతావు అంటే అవ్వమ్మ ఏం చేసింది? ఆ పండు తినేసింది. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి పాపం అంటే ఏవేవో అర్థాలేం కావు. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. దేవుడు చేయొద్దన్న పని చేయడమే పాపం. దేవుడు చేయమని పని చేయకపోవడమే పాపం. కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని మనం, దేవుని యొక్క మాటను మనం వినాలి. మన బిడ్డలు మన మాట వినకపోతే మనకు బాధ వస్తుందా రాదా? కానీ ఆదాము అవ్వలు లేక మనం కూడా ఎవరు చెప్పండి? ఆయన యొక్క ప్రియమైన బిడ్డలం. ఆయన మాట మనం వినాలి. కాబట్టి అక్కడ సాతాను వచ్చింది, సర్పం రూపంలో వచ్చింది అవ్వమ్మ గారి దగ్గరికి. వచ్చి ఏమంది? పండు తిను, ఏం కాదు, నువ్వు దేవదూతం అయిపోతావు. అవ్వమ్మ గారు తింది. తాను చెడ్డ కూతంట వనమల్లా చెడగొట్టిందట. తాను చెడిపోయింది. పోను అక్కడ ఉంటే బాగుండును. ఆదాము గారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అంటుంది, తినవయ్యా పండు తిను, మనం దేవదూతలం అయిపోతావంట. అయ్యో ప్రభు చెప్పాడు కదా. ప్రభు చెప్తేనంటావా? నేను చెప్తే వినవా?
స్త్రీలు ఎంత చక్కగా మాట్లాడతారు. ఎలాగైనా వాళ్ళదే పై చేయంట రుతుదే, నా భర్తదే పై చేయంట రుతుదే, మోసపోతారు. కానీ మా పురుషులు స్త్రీలు ఎంత తెలివితేటలుగా మాట్లాడగలరు. 5 నిమిషాలు ఎలాగ పడితే అలా తిప్పేయగలరు స్త్రీలు. కానీ ఆదాము గారితో తినిపించేసింది పండు. ఆదాము గారితో తినిపిస్తే ఇప్పుడు ఏం చేశారు? ఇద్దరు ఏమైపోయారు? ఇప్పుడు వారు దిగంబరులమని వారు తలంచి ఒకరిని చూస్తే వాళ్ళు సిగ్గేస్తుంది. ఇప్పుడు ఎక్కడికి పోయారు చెప్పండి? చెట్ల చోటికి వెళ్ళిపోయారు. వాళ్ళ డ్యూటీ ఏంటి? ప్రతిరోజు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేవాడు, నా తండ్రి అని వెళ్ళేవాడు ఆదాము. ప్రభు అనేవాడు ఏమనేవాడు? ఆదామా, అవ్వా, మీరు ఎక్కడా? మేము ఇక్కడే ఉన్నాం ప్రభు, వస్తున్నాం నీ దగ్గరికే. ఇప్పుడు వస్తున్నారా? ఎందుకని? ఉండకూడదు ఏదో వారి దేహంలోకి వెళ్ళకూడదు వెళ్ళింది. ఎక్కడ? ఆదామా, రోజు ప్రభువు మారాడు కానీ మనిషి మారలే, మనిషి మారాడు కానీ ప్రభువు మారలే. ఇప్పుడు ఏం చేస్తా? ప్రభు రోజు మాదిరిగానే వస్తున్నాడు ఆదాము అవ్వలను చూడడానికి. కానీ ఇప్పుడు ఆదాము రాగలుగుతున్నాడు ఆ ప్రభు దగ్గరికి? రాలేకపోతున్నాడు. కారణం ఏంటంటే అతని దేహంలో ఉండకూడనిది. ఈ దినాల్లో చాలామంది దేవుని మందిరానికి రాలేకపోతున్నారంటే అర్థం ఏంటి? నా నోటితో నేను చెప్పలేనిది, ప్రభువుకి ఇష్టం లేనిది వారి దేహంలో ఏదో ఉంది. నువ్వు దిగంబరమని నీకు తెలియజేసిన వాడెవడు? ప్రభువా, ఈ పండు తిన్నాం ప్రభువా, ఈ పండు తిన్నాం, మేము తెలుసుకున్నాం. ఇప్పుడు ఎక్కడికి ఉన్నాడు చెప్పండి? చెట్టు చోటు నుండి పలుకుతున్నాడు. ఎదురు బదులు రాగలుగుతున్నాడా? రాలేకపోతున్నాడు. కాబట్టి పిల్లారా, సాతానుడు మానవునికి ఇచ్చిన వాగ్దానం తప్పింది. వాళ్ళు దిగంబరులు అయ్యారు, తోట నుండి వెలుపటికి గెంటి వేయబడ్డారు. ఆ తర్వాత సబ్జెక్ట్ అంతా మనకు తెలిసిందే. తర్వాత మానవుడు దేవునికి ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, అనేకమైన వాగ్దానాలు. మానవుడు కూడా తప్పిపోయినటువంటి వాడే. కాబట్టి తర్వాత దేవుడు మానవునికి చేసిన వాగ్దానము, ఏ ఒక్క వాగ్దానం కూడా ఆయన తప్పిపోలే. ఆయన మాట ఇచ్చి నెరవేర్చినటువంటి వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన మార్పు లేనివాడు, నిన్న నేడు యుగయుగాలు ఒక్కటి రీతుకున్నటువంటి వాడు. ఆయన అంటున్నాడు ఇప్పుడు, అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు ఆయన మనకు అనుగ్రహించాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. కానీ మనకు అనుగ్రహం, మన అంశం ఏంటి? అనుగ్రహం. కానీ మొట్టమొదటిది తన కుమారుని అనుగ్రహించాడు. రెండవది దేవుని కుమారులమని, దేవుని కుమార్తెలని పిలువబడే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మూడవది శాంతిని అనుగ్రహించాడు. నాలుగవది అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఐదవది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనపడతారు. చదవండి ఎవరైనా ఒకరు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడదు. కాబట్టి ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించాడు. ఏ స్వాతంత్రం? మనం ఇంతకుముందు ఎందులో బానిసలంగా ఉన్నాం? లోకం అనే పాపములో బానిసలంగా ఉన్నాం. మన దేశాన్ని కూడా అనేక మంది పరిపాలించారు. స్వాతంత్రం కోసం ఎంతమంది పోరాడారో, ఎంతమంది తమ ప్రాణాలను కోల్పోయారో మనందరికీ తెలిసిందే. కానీ ఈ నెల ఆగస్టు 15 కూడా ఆ స్వాతంత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కులాలు ఉండవు, మతాలు ఉండవు, ఏముండవు. మరలా మన దేశాన్ని కాపాడుకోవడానికి విస్తారమైన సైన్యం ఉంది. ఎవరు శత్రువులు మన దేశం మీద చొరబడకుండా, మన దేశాన్ని దొంగిలించకుండా, మనల్ని బానిసలుగా స్వీకరించకుండా ఉంచడం కొరకాయ భారతదేశం కూడా చుట్టూ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. అలాగే మనం కూడా దాస్యపు జీవితంలో ఉన్నాం. కులం అనే దాస్యపు జీవితం, మతం అనే దాస్యపు జీవితం, కుల కట్టుబాట్లు అనే దాస్యపు జీవితం, పాపం అనే దాస్యపు జీవితంలో మనం ఉన్నాం. ఆయన మనకు కులము నుండి, మతము నుండి, పాపము నుండి, మనకి దాస్యత్వము నుండి బయటికి తీసుకొచ్చి మనకి ఏమనుగ్రహించాడు చెప్పండి? స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. ఇంతవరకు నేను గతంలో మీకు చెప్పినట్లుగా జ్ఞాపకం. కాబట్టి మొట్టమొదటిది దేవుడు ఆయన మనకు ఉత్తమమైన దానిని అనుగ్రహించును. కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసాం. దయతో చదవండి ఎవరైనా ఒకరు. కీర్తన గ్రంథం 85వ అధ్యాయం
12వ వచనం చదవండి గట్టిగా. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, తన భూమి దాని ఫలం ఇచ్చు. మన భూమి దాని ఫలమును ఇచ్చు. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. దేవునికి ఏది ఉత్తమమో దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనమైతే ఏం చేస్తాం? మనకి ఏది ఉపయోగం కాదో అది మనం ఇచ్చే వారంగా ఉంటాం కదా. మనం ఏదైనా రాత్రి అన్నం మిగిలిపోయింది, కూర మిగిలిపోయింది అనుకో, మనం దాన్ని తినడానికి ఇష్టం లేదనుకో, అది మనం ఇచ్చేస్తాం ఎవరికైనా. కుమారి గారు అంతేనా కాదా? వేడి వేడి కూర, వేడి వేడి అన్నం, ఇంకా తీసుకుని వెళ్ళిపో బాబు అని ఎవరైనా అంటారా? ఎవరు మనం ఏది మిగిలిపోయింది అది ఇస్తాం. దేవుడు అట్లాంటివాడు కాదు. దేవుడు ఆయనకు ఉత్తమమైనది అని గ్రహించి ఏదైతే గ్రహిస్తాడో దాన్ని మనకు అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటాడు. దేవుడికి తన అద్వితీయమైన కుమారుడు యేసు ప్రభు ఆయన ఉత్తమమైన వాడు. ఆయన్ని మన కొరకు ఇచ్చాడు. మనము ఆయన పిల్లలమనే అధికారం. ముఖ్యమంత్రి గారు కుమారుడు అంటే ఎంత అధికారం ఉంటుంది చెప్పండి? ఎంతైనా అధికారం ఉంటుంది. ప్రధానమంత్రి గారు కుమారుడు అంటే ఎంతైనా అధికారం ఉంటుంది. ఈ రాజ్యాలు ఒక దినాన్ని కూలిపోయే, ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎవరికి తెలియదు. కానీ ఆయన రాజ్యం సదాకాలము యుగయుగాలు ఉన్నటువంటి రాజ్యం, నిత్యమైనటువంటి రాజ్యం, నిత్యమున్నటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో ఆయన అధిపతిగా ఉన్నాడు. ఆయన కుమారులంగా కుమార్తెలంగా పిలువబడే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. మన తండ్రి ఎవరు? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. మనం ఏమని ప్రార్థన చేస్తాం? అబ్బా, అయ్యా, నా తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఎవరన్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నాన్న అంటే ఊరుకుంటాడా? మనలాంటి వాళ్ళు వెళ్ళి ఏమో రాహుల్ ఊరుకుంటాడా? ఏం ఊరుకోడు. కానీ మన ప్రభువుని ఏమని పిలుస్తున్నాం? మనం తండ్రి అని పిలుస్తున్నాం. ఎంత ఆధిక్యత! మొట్టమొదటి ఆయన కుమారుని అనుగ్రహించాడు. ఆయన తండ్రి అని పిలిచి అధికారం మనకి ఇచ్చాడు. ఆయన శాంతిని మనకు అనుగ్రహించాడు. అమూల్యమైన అత్యధికమైన వాగ్దానములు మనకి ఇచ్చాడు. 5వదిగా స్వాతంత్రం మనకి ఇచ్చాడు. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించదు. ఇంతవరకు మనం చూసుకున్నాం. ఇప్పుడు ఆయన ఆరాధించడానికి మరికొన్ని విషయాలు మనం చూసుకుంటాం. చదవండి మొట్టమొదటిది. అందుకొరకై మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ఎవరైనా చదవండి. ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాం. ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ. ఆయన ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మ నీకు నాకు ఇచ్చాడు. దైవాత్మనిచ్చాడు. ఆ దైవాత్మ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం? ఆయనలో నేనున్నా, ఆయన నాలో. నాకు ఏమున్నా ఏమి లేకపోయినా నాకు బాధ లేదు అనే ధైర్యం ఎలా వచ్చింది మనకంటే ఆయన మనలో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనల్ని నడిపించేవాడు ఆయనే, మనల్ని పోషించేవాడు ఆయనే, మనల్ని భద్రపరచేవాడు కూడా ఆయనే. ఆయన మనకేమనుగ్రహించాడు చెప్పండి? ఆత్మను. ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా మనం ఏం చేసుకుంటున్నాం? తెలుసుకుంటున్నాం ఆయన ప్రేమ ఎట్లాంటిదో. ఈ ప్రేమ ఎలా తెలిసింది? ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నామనే విషయం మనకు ఎలా తెలిసింది చెప్పండి? ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఏం చేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం వైద్యులందరూ ఏం చేస్తున్నారు? వెళ్ళగానే మొత్తం ఎన్ని టెస్టులు ఉన్నాయి అన్ని టెస్టులు రాసేస్తున్నారు. నిన్న హాస్పిటల్కి వెళ్ళాను నేను. నిన్న పొద్దుట ఓ భార్య భర్తలు వచ్చారు. భార్య ఏడిసేస్తుంది, భర్త ఏడిసేస్తున్నాడు. భార్యకి ఏమో ఆ టెన్షన్కి బ్లడ్ రావట్లా. బ్లడ్ టెస్ట్ రాస్తే ఒళ్ళు అంత నొప్పులంట. భార్యకి ఏమైపోతుందని భర్త ఏడిసేస్తున్నాడు, భర్త ఏమైపోతుందని భార్య ఏడిసేస్తుంది. ఈ భార్యకి ఏమో ఒంట్లోంచి బ్లడ్డే రావట్లేదు అసలు టెస్ట్ చేయడానికి. ఎన్ని అనుమానాలు ఉన్నాయంటే వాళ్ళకి. టైఫాయిడ్ జ్వరమా, డెంగ్యూ జ్వరమా, మలేరియా జ్వరమా, ఏ జ్వరమా? టెన్షన్ పడిపోయి ఏడిసేస్తున్నారు అక్కడ. వాళ్ళ తర్వాత నేను వెళ్ళాను. నేను కూడా బ్లడ్ టెస్టులు చేయించుకున్నాను. నాకున్న వ్యాధులను బట్టి నేను వెళ్ళాలి కదా. కాబట్టి వాళ్ళ ముఖాలు అప్పుడు చూశాను బ్లడ్ టెస్ట్ దగ్గర. డాక్టర్ గారి దగ్గరికి వాళ్ళు వచ్చారు, నేను వెళ్ళాను డాక్టర్ గారి దగ్గరికి. సరేలే వాళ్ళు అంతా బాధపడిపోతున్నారు, నుంచోలేకుండా కూర్చోలేకుండా ఉన్నారు కదా అని. ముందు మీరే వెళ్ళండి బాబు, మీరే చూపించుకోండి అన్న. డాక్టర్ గారు ఎలాగెలా చూశాడు టెస్టులన్నీ రిపోర్ట్లు. అయ్యో బిళ్ళలు ఇచ్చారు, అవి కూడా ఎలా చూశాడు. టైఫాయిడ్ డెంగ్యూకి ఏవి ఉంటాయి కిట్లు, ఆ కిట్లు ఇలా చూశాడు. అబ్బాయి నీకేమీ లేదయ్యా, నీకు మామూలు వైరల్ ఫీవర్ వచ్చింది అంతే. ఏమన్నాడు ఒకసారి?
మామూలు వైరల్ ఫీవర్ వచ్చింది అంతే, వెంటనే ముఖం వెలిగిపోయింది భార్య భర్తలు ఇద్దరిది. ఇప్పుడేమనుకున్నారు, డెంగ్యూ జ్వరం వచ్చేసిందా, ఏ జ్వరం వచ్చేసిందో, ఇందాక దాకా ఏడు చేశారు ఏంట్రా బాబు, ఇప్పుడు వెలిగిపోతుంది ముఖం. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది, ఇప్పుడు ఏ భయం వాళ్ళకి లేదు. ఆ టెస్టుల ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు ఏమని, మాకు ఏ జబ్బు లేదులే, మామూలు జ్వరము ఇక వాతావరణాన్ని బట్టి వచ్చింది. అబ్బా ఇక చూడు, మెడికల్ షాప్ దగ్గరికి వచ్చాడు టెస్ట్ అయిన తర్వాత, డాక్టర్ గారు చెప్పేసిన మెడికల్ షాప్, అబ్బా ముందు నేను అన్నాడు అంతే. ఇంతకుముందు చచ్చిపోయినాడు ఏడిసినట్టు ఏడిచేసాడు. ఇంతకుముందు బెంగట్టేసుకుంటే ఇంతకుముందు ఎంత బెంగో, నాకు వీళ్ళకేమైపోద్దురా బాబు అని నాకు భయం నాకేసింది. వీళ్ళ ఎంత భయపడిపోతానంటే నాకేమి ఇచ్చేస్తాడు రిపోర్ట్లో, నా భయం నాకేసేసింది. ఇప్పుడు ఏ జబ్బు లేదు, నీకు మామూలు జ్వరం అంతే అనేటప్పటికి ఉల్లాసం వచ్చేసింది, ఉత్సాహం వచ్చేసింది మనిషికి. అబ్బా ఆయన ముందు ఇంకా భూమి ఆగట్లే. ఎలా తెలుసుకున్నాడు, టెస్టులన్నీ చేసిన తర్వాత నాకు ఏ జబ్బు లేదని తెలుసుకున్నాడు. అలా ఇక్కడ మనం కూడా ఎలా తెలుసుకున్నాం, చదువమ్మా ఇదే వచనాన్ని చదువు, నువ్వు చదివిన వచనాన్ని. ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన నిలిచిండును, ఆయన వాని యందు నిలిచిండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాం. కుమారి గారు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆయన మనలో ఉన్నాడా, మీతో ఉన్నాడు ఆయన? తెలుసుకోలేదా మీరు ఇంకాను? ఆయన మీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనతో. ఎలా తెలుసుకుంటాం, ఆయన ఆజ్ఞలు మనం గైకొనడం ద్వారా, ఆయన మాట మనం వినడం ద్వారా. ఆయన మాట విన్నా కాబట్టి ఇప్పుడు ప్రార్థనకు వచ్చావు, లేకపోతే వస్తావా, రావు కదా. కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొనడం ద్వారా ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు, ఆయన దగ్గరికి వచ్చావు. ఆయన నీలో ఉన్నాడు, నీవు ఆయనలో ఉన్నావు. ఈ విషయం ఎలా తెలిసింది మనకి చెప్పండి. ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ, దైవాత్మ ద్వారా మనకు తెలుసు. దైవాత్మను మనకు ఆయన అనుగ్రహించాడు. ఆత్మను ప్రభువా, లోకంలో ఎంతోమందికి లేని ఈ ఆత్మ నువ్వు నాకు ఇచ్చావయ్యా, నేనంటే నీకు ఎంత ఇష్టం, నిన్ను స్తుతించుకుంటే ఎలా ఉండగలను, నిన్ను ఆరాధించుకుంటే ఎలా ఉండగలను అని ఆయన మనం కనపరచాలి. ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ, ఆయన మనకు ఆత్మను అనుగ్రహించాడు. రెండవది చదవండి తర్వాత, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమిలు రాసిన పత్రిక త్వరగా వచ్చేసాయండి. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా ఒకరు దయచేసి గట్టిగా. ఆరో అధ్యాయం 12వ అధ్యాయం 6వ వచనం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున అమ్మా మరి జాగ్రత్తగా చదవాలి, మరి నువ్వు కూడా కళ్ళజోడు వేయించుకోవాలి అయితే. చెప్పనా మీ అమ్మకి కళ్ళజోడు వేయించమని? వద్దు, పెళ్ళి అయ్యేదా కొద్దులే. చదువు మరి గట్టిగా స్పష్టంగా చదువు జాగ్రత్తగా. వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుట్లోను పని కలిగిందము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషముతోను. ఇవన్నీ కింద మనకు కనపడతాయి. ఇవన్నీ ఎలా చేస్తున్నాం, దేవుని కృప ద్వారా. కాబట్టి ఆయన మనకు అనుగ్రహించిన కృప ద్వారా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నేను మాట్లాడగలనా? నాకంటే అందరూ తెలివైన వాళ్ళే మీరు అందరూ, కానీ మాట్లాడుతున్నాను దేవుని యొక్క కృప. అలాగే ప్రియులారా, ఇక్కడ కింద మనకు కనపడుతుంది, బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుట్లోను పని కలిగి ఉండాలి. ఏవై ఉండాలా? కృప ద్వారా పని కలిగి ఉండాలి. తర్వాత ఏమంటున్నాం, పంచిపెట్టువాడు ఎలా ఉండాలా? ఇలా ఇసరకూడదు. మొన్న యూనికి ఇలా ఇసిరేస్తుంది ఏటం, మరి పులిహార పొట్లమా పలహారం పొట్లం. పంచిపెట్టువాడైతే ఏం చేయాలంట, చదువు. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, సరదాగా నన్ను కోపగించేసుకుంటుంది ఆవిడ అసలు నా మీద. పంచిపెట్టువాడు ఎలా ఉండాలా, ఎలా పంచిపెట్టాలా? శుద్ధ మనసుతో పంచిపెట్టాలా. ప్రభు నాకు ఇచ్చిన కృప, దేవుని సన్నిధిలో ఏ పని చేసినా దేవుడు మనకు అనుగ్రహించిన కృప. కానీ పంచిపెట్టువాడైతే శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు ఎలా చేయాలా? జాగ్రత్తగా చేయాలా. పెత్తనం చేసేవాడు జాగ్రత్తగా చేయాలా, ఇష్టానుసారంగా చేయకూడదు పెత్తనం. ఇష్టానుసారంగా చేసావా లోకానుసారంగా పోతావు. ఇంకా తర్వాత ఇంకేమంటాడు, కరుణించేవాడు సంతోషంతో కరుణించాలి. అది ముఖం పక్కెట్టేస్తూ ఉంటారు ఒకరు. కరుణ
కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై వేడా, దావీదు రాజు దీనుడై వేడా, అవనిలో పొందిన నష్టములన్నీయు, అవనిలో పొందిన నష్టములన్నీయు దేవా నీవు సమకూర్చితివే. కరుణించాలి మనం. మనకు ఒకవేళ ఎదుటి మనిషి బాధకరంగా ఉండొచ్చు, ఏం చేయాలి? నువ్వు కరుణించాలి. కరుణ ఉందా మనకి? జాలి ఉందా? కరుణ, దయ, జాలి మనసు ఏమైనా ఉన్నాయా? అసలు జాలి లేదు, కరుణ లేదు. దేవుని కృప ఉంటే మనకు కరుణ వస్తుంది. ఆ పోనీలే, నా సంఘస్తురాలే కదా, పోనీలే నా దేవుని యొక్క, నేనెట్లా దేవుని యొక్క బిడ్డను, తను కూడా దేవుని యొక్క పిల్లే కదా, పోనీలే పోనీ. కరుణిస్తున్నావా? దావీదు రాజు దీనుడైపోయాడంట. దీనుడైపోయి ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా మరలా నన్ను ఒక్కసారి కరుణించు, మరలా ఒకసారి నన్ను కరుణించు. ఎందుకంటే నేనేం చేశాను? నేను రాజుననే గర్వంతో పక్కకి వెళ్ళిపోయాను, నీ మాట వినలేదు, ఇష్టానుసారంగా చేశాను, ఎన్నో నష్టాలు నాలో వచ్చినాయి ప్రభువా. మరలా దావీదు రాజు దీనుడైపోయి ప్రభు పాద సన్నిధిలో చేరి ప్రభువుని అడిగితే ప్రభు వెంటనే అతన్ని కరుణించాడు. కాబట్టి పిల్లారా, ఈ కరుణ ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి, దేవునికి అంటే కృప ద్వారా. అలాగే పౌలు కూడా అన్నాడు, దేవుడు ఒక కీడుకరమైనటువంటి సందర్భం. పౌలంట ఎవరి మీద చేయబెడితే వాళ్ళు స్వస్థత పొందుతున్నారంట. పౌలు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిపోతున్నాయంట. అప్పుడు పౌలు అడిగాడట ప్రభుని, ప్రభువా ఘోరమైనటువంటి వ్యాధి పౌలుకు ఉంది, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, నా చేయి పెడితే స్వస్థతలు జరుగుతున్నాయి కదా, ఈ వ్యాధి నాలో నుండి తీసేయి, ఈ ముళ్ళు నాలో నుండి తీసేయి అని అంటే ప్రభు అన్నాడట, ఆ ముళ్ళు అట్లా ఉండని. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉంటుంది. ఏ ముళ్ళు లేదు నాకు, నేను చక్కగా సంతోషంగా, ఎవరైనా చెప్పండి చూద్దాం. ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు, ఎవడం చెప్పలేం, మనిషి అన్న వాళ్ళు ఎవరో చెప్పలేం. కాబట్టి ఇప్పుడు పౌలు గారు కూడా అడుగుతున్నాడు ప్రభుని, అయితే ఆ ముళ్ళు అట్లుండని, ఆ వ్యాధి అట్లుండని, ఆ బాధ అట్లుండని, అయితే నా కృప నీకు చాలు. నా దేహమందున ముళ్ళు నుంచితివి, నా దేహమందున ముళ్ళు నుంచితివి, సాతానుని దూతగా అలుగా గొట్టల్, వ్యాధి బాధాలు బలహీనతలాయల్దు, వ్యాధి బాధాలు బలహీనతలాయల్దు, నీ కృపను నాకు నొసగితివి, నీ కృప నాకు ఇచ్చావు. కాబట్టి వ్యాధి, బాధ, బలహీనత ఇవన్నీ ఉన్నాయి. నా దేహంలో ఒక ముళ్ళు నువ్వే పెట్టావు. ఆ వ్యాధి, బాధ, బలహీనత రకరకాలైన ఉన్నాయి, కానీ నీ కృపను ఎప్పటికప్పుడు నాకు నీవు ఇస్తున్నావు. కాబట్టి ఆయన మనకు అనుగ్రహించిన కృప చొప్పున, ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ చొప్పున ఆయన మనకు ఆత్మనిచ్చాడు, ఆయన మనకు తన కృపనిచ్చాడు. కాబట్టి మనం ఇలా ఉన్నాం. అందుకని అప్పుడు పౌలుతో అంటాడు, నా కృప నీకు చాలు. అవి ఆ ముళ్ళు అలా ఉండని, ఆ వ్యాధి అట్లా ఉండని, ఆ బాధ అట్లా ఉండని, ఆ దుఃఖం అట్లా ఉండని, బిడ్డలను బట్టి బాధ, సరే ఆ బాధ అట్లా ఉండని, భార్యను బట్టి భర్తకు, భర్తను బట్టి భార్యకు బాధ, పోనీ అట్లా ఉండని, కుటుంబాల్లో బాధలా ఉండని, ఆ బాధలు అట్లా, అయితే నా కృప నీకు చాలు. కాబట్టి దేవుడు తన మనకు అనుగ్రహించిన కృపదైశ్వర్యమును బట్టి, కృప మహదైశ్వర్యమును బట్టి అని మనం చూస్తాం. కృపను బట్టి మనకు మహా ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మనం ఏమి దిగులు పడిన అవసరం లేదు. కాబట్టి మొట్టమొదటి ఏమి ఇచ్చాడు? ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మనకి ఇచ్చాడు. ఆత్మ ద్వారా మనం తెలుసుకుంటున్నాం, నేను ప్రభువులో ఉన్నా, ప్రభు నాలో ఉన్నాడు, యెహోవా ఉత్తమమైన దానిని దయచేయను. దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చాడు. అంటున్నాడు ఏమంటే, నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నా, భయమేమి ఇంకా లేదు. తర్వాత అంటున్నాడు రెండవదిగా, ఆయన మనకు అనుగ్రహించిన కృప ద్వారా
ఇదేంటి కృప? అర్హత లేని వాడికి అర్హత నీయడమే కృప, యోగ్యత లేని వాడికి యోగ్యత దయచేయడమే కృప. ఆయన మనకు అనుగ్రహించిన కృప ద్వారా బోధించే వారంగా, పరిచర్య చేసే వారంగా, పంచిపెట్టే వారంగా, ఇంకా మనకి అధ్యాయంలో కిందకి చదివితే మనం చేసే పరిచర్యలన్నీ మనకి ఇక్కడ కనపడతాయి. దేవుని మందిరంలో పరిచర్య చేసే వారంగా, దేవుని కార్యాల్లో పరిచర్య చేసే వారంగా దేవుని కృపను బట్టి మనకి ఇచ్చారు. దేవుడు కోరుకుంటే ఎవరు రారు? ఆయన మందిరంలో బోధించడానికి ఎంతమంది, లోకంలో ఎంతమంది శాస్త్రులు, జ్ఞానులు ఎంతమంది లేరు? యోగ్యులు ఎంతమంది లేరు? ఆయన ఆరాధించాలంటే లోకంలో ఎంతమంది లేరు? ఆయన గురించి పాడాలంటే, ఆయన గురించి పొగడాలంటే, ఆయన ప్రేమను పంచాలంటే, ఆయన కార్యాల్లో, ఆయన మందిరం పనుల్లో ఉపయోగపడాలంటే లోకంలో మనకంటే జ్ఞానవంతులు ఎంతమంది లేరు? కానీ ప్రియులారా, దేవుడు తన కృపను బట్టి ఆ బాధ్యతను మనకు అనుగ్రహించాడు. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించాడు. ఉత్తమమైనది ఏంటి? కృప. ఆ కృప ద్వారానే దేవుని యొక్క ఉత్తమమైన కార్యాలు దేవుడు మనకు చేయడానికి దేవుడు మనకు తన కృపనిచ్చాడు. కాబట్టి మొట్టమొదటిది దేవుడు తన ఆత్మనిచ్చాడు. రెండవది దేవుడు తన కృపను మనకు ఇచ్చాడు. మూడవది చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ఐదవ అధ్యాయం చదవండి, 18వ వచనం. సమస్తమును దేవుని వలన ఉన్నది, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరుచు పరిచర్యను మనకు మన అంశం ఏంటన్నాను రాహేలు? అనుగ్రహం. సమాధాన పరిచర్యను దేవుడు మనకు సమాధాన పరిచర్యను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకవేళ కొన్నిసార్లు సమాధానం లేని జీవితాలు అయినా సమాధాన పరిచే జీవితాలుగా మనం చేసుకున్నారు. సంఘములో సమాధానం, లేకపోతే మన ఇంటిలో సమాధానం, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన బిడ్డల జీవితాల్లో సమాధానం దయచేసేవాడు ఆయనే. సమాధానం లేక బాధపడేవాళ్ళు ఎంతమంది? నా జీవితం ఎటుపోతుంది, ఏమైపోతుంది అని బాధపడేవాళ్ళు ఎంతమంది లేరు? నా కుటుంబం ఏమైపోతుంది అని బాధపడేవాళ్ళు ఎంతమంది లేరు? నా సంఘం ఏమైపోతుందని బాధపడేవాళ్ళు ఎంతమంది లేరు? అందరికీ కూడా సమాధాన పరిచర్యను అనుగ్రహించేవాడు ఆయన. సమాధాన పరిచర్య దేవుడు మనకు ఇవ్వడం సామాన్యమైన విషయమా? కాబట్టి సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు, సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. కాబట్టి సమాధాన పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించాడు. మొట్టమొదటి ఏం చెప్పాను? ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు, ఆయన కృపను మనకు అనుగ్రహించాడు, ఆయన యొక్క సమాధాన పరిచర్యను మనకు అనుగ్రహించాడు. నాలుగవది చదవండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలుకు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి. పౌలుకి ఏమి ఇచ్చాడు దేవుడు? పౌలుకు అనుగ్రహింపబడిన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని బట్టే పౌలు అంత పరిచర్య చేయగలిగాడు, అన్ని సంఘాలను కట్టగలిగాడు, అంతగా క్రీస్తులో హెచ్చింపబడ్డాడు పౌలు. అట్లానే ఆ జ్ఞానం ఎవరికి ఇచ్చారు? దేవుడే పౌలుకి ఇచ్చాడు. మనుషుల జ్ఞానం వ్యర్థమైనది. దేవుని యొక్క వెరితనం మనుషుల జ్ఞానం కంటే గొప్పది. మన జ్ఞానం ఎంత, మన ఆలోచన ఎంత, మన ఉద్దేశాలు ఎంత, మనం ఏదైనా మనం అనుకుంటాం నేను ఎంత తెలివైనో తెలుసా? తెలివైనడు ఏమైపోతాడు? గుంటలో పడిపోతాడు. మనం అజ్ఞానులం మనం. కానీ దేవుడు పౌలుకు అనుగ్రహించిన జ్ఞానము మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన సంఘంలో ప్రార్థిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన గురించి పాడుతున్నాం, ఆయన గురించి పొగుడుతున్నాం.
అలాగే లోకంలో ఆయనకి సాక్షులంగా ఉంటున్నాం. మన జీవితాలను, మన కుటుంబ జీవితాలను నేటికి ఎలా కొనసాగించుకుంటున్నాం. దేవుడిచ్చిన జ్ఞానం, పౌలుకు అనుగ్రహింపబడిన జ్ఞానము దేవుడు మనకును. జ్ఞానం లేనోడు ఏం చేస్తాడు చెప్పండి? గోతులో పడిపోతాడు, తప్పిపోతాడు. ఏమంట? నా బుద్ధి తక్కువయ్యి, నాకు తెలివి లేక, నాకు జ్ఞానం లేక నా జీవితం ఇలాగ అయిపోయిందని తలస్తా. కానీ దేవుడు పౌలుకి ఇచ్చిన జ్ఞానము, తన జ్ఞానమును దేవుడు మనకినిచ్చి మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. యెహోవా ఉత్తమమైన దానిని దయచేయి. కాబట్టి తర్వాత చదవండి 5వది ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించాడు. ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన మనకు అనుగ్రహించాడు. ఇంకేం కావాలన్నా? కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదించడానికి క్రీస్తు యేసునందు ఆయన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు నీకు నాకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మన కొదువేముంది? కొదువేమి కూడా ఆశీర్వదించేవాడు ఆయనే. ఆశీర్వాదములు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించేవాడు కూడా ఆయనే. ఆయన మనకు మేలు చేయవాడు కానీ కీడు చేయవాడు కాడు. ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు కానీ శపించేవాడు కాడు. ఆయన మనల్ని ఆశీర్వదించుట పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు ఆయన అనుగ్రహించాడు. ఎన్ని చూసుకున్నాం ఇప్పుడు ఆయన ఆరాధించడానికి? 5 చూసుకున్నాం. మొట్టమొదటిది ఏంటి మన అంశం? యెహోవా ఉత్తమమైన దానిని దయచేయను. అందులో మొట్టమొదటిది ఆయన తన ఆత్మను మనకిచ్చాడు, ఆయన తన కృపను మనకిచ్చాడు, ఆయన తన పరిచర్యను మనకు అనుగ్రహించాడు, ఆయన తన జ్ఞానం మనకు అనుగ్రహించాడు, ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు ఆయన ఆరాధించకుండా ఎట్లుండగలం? ప్రభువా, యెహోవా ఉత్తమమైన దాన్ని దయచేస్తానని సెలవిచ్చావు నాయన, నీ కొందనాలు. ఉత్తమమైన నీ ఆత్మను నాకు ఇచ్చావు, నీ కొందనాలు. ఉత్తమమైన నీ కృపను నాకు అనుగ్రహించావు, వందనాలు. ఉత్తమమైన నీ పరిచర్య భాగ్యాన్ని నాకు అనుగ్రహించావు, వందనాలు. ఉత్తమమైన పరలోకపు జ్ఞానాన్ని నాకు అనుగ్రహించావు, వందనాలు. ఉత్తమమైన ప్రతి ఆశీర్వాదాన్ని నాకు అనుగ్రహించావు, నీ కొందనాలని మన ప్రభువుని మనం స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. కొంతసేపు ప్రభువుని స్తుతిద్దాం, ఆయన ఆరాధించుదాం.